Welcome to students. This is our Ramesh sir accountancy classroom. Okay, today topic is explain about accounting cycle. Meaning of accounting cycle. Cycle means that is a circulating one step to next step. అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఒక స్టేజ్ నుంచి మరో స్టేజ్కి వెళ్ళడాన్ని సైక్లింగ్ అంటే సేమ్ పొజిషన్కి రావడం. ఇట్స్ మీన్ సైక్లింగ్. ఇక్కడ మనకి ఫస్ట్ ఫినాన్షియల్ పొజిషన్ కోసం తెలుసుకోండి. ఫినాన్షియల్ ఇయర్ అనేసరికి ఏప్రిల్ 1 టు మార్చ్ 31. ఓకే, ఏప్రిల్ 1 అంటే మనకి సపోజ్ ఇన్ దిస్ ఇయర్ ఏప్రిల్ 1 2021, 2022 మార్చ్ 31 వరకు ఏప్రిల్ 1 ఏదైతే ఉందో 2021 టు 2022లోని మార్చ్ 31 వరకు ఫినాన్షియల్ ఇయర్ అంటాం. ఈ ఫినాన్షియల్ ఇయర్లోనే మనకి బడ్జెట్స్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. పార్లమెంట్ బడ్జెట్ అయినా మన అసెంబ్లీ బడ్జెట్ అయినా అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్స్ ఇప్పుడే ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది ఈ ఫినాన్షియల్ ఇయర్లోనే. అదేవిధంగా మన అకౌంటింగ్ సైకిల్ అనేసరికి అకౌంటింగ్ సైకిల్ మీన్స్ స్టెప్ బై స్టెప్ కంప్లీటెడ్ ఇన్ ద ఫినాన్షియల్ ఇయర్. ఓకే, మనం ఒకసారి చూద్దాం మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్ సైకిల్. ద అకౌంటింగ్ సైకిల్ ఈజ్ ఏ కలెక్టివ్ ప్రాసెస్ ఆఫ్ identifying, analyzing and recording the accounting events of a company. It is a standard 8-step process that begins when a transaction occurs and ends with its inclusion in the financial statements. The key steps in the 8-step accounting cycle including recording journal entries, posting to the general ledger, calculating trial balances, making adjusting entries and creating ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే మన అకౌంటింగ్ సైకిల్ ఏదైతే ఉందో ఈ అకౌంటింగ్ సైకిల్ మీన్స్ ఏంటంటే మనకి ఈ ఫినాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఈ 12 months ఈ అకౌంటింగ్ సైకిల్ ద్వారానే మనం బిజినెస్లో అకౌంట్స్ అనేవి ఫినిష్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. ఎలానో అకౌంటింగ్ సైకిల్ చూద్దాం. అకౌంటింగ్ సైకిల్ మీరు అబ్జర్వేషన్ చేస్తే ఫస్ట్ ఇన్ దిస్ బిజినెస్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, మన బిజినెస్లో ఏదైతే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో ఇక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడి నుంచి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏప్రిల్ 1 బిజినెస్ స్టార్ట్ చేశారండి. ఏప్రిల్ 1 బిజినెస్ స్టార్ట్ చేస్తే మనకి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కదండి. ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, నేను సెల్లింగ్ అండ్ బయింగ్ అని చెప్పాను. ఓన్ బిల్డింగ్ అయితే రెంట్ పే చేయవలసిన అవసరం లేదు, లేదంటే రెంట్ పే చేయాలి. అదేవిధంగా పవర్ బిల్ పే చేయాలి. అదేవిధంగా వెహికల్స్, పెట్రోల్, ఫ్యూయల్, ఇంజన్స్, అక్కడ యూజ్ చేయవలసిన ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వడం కానీ, డిస్కౌంట్స్ కానీ, ఇంట్రెస్ట్ కానీ, క్యాపిటల్ మనం తీసుకురావడం జరుగుతుంది బయట నుంచి, ఇంట్రెస్ట్ కానీ, లాసెస్ కానీ, ఏవైతే ఉన్నాయో ఎక్స్పెన్సెస్, లాసెస్ కానీ, ఇన్కమ్స్ రావడం కానీ, సేల్స్ చేయడం కానీ, స్టాక్ కంప్లీట్ అయిపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి. అలాంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కలిపి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటాం. మన బిజినెస్లో ప్రతిదీ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ అండి. ఎందుకంటే విత్ మనీతో చేస్తే, వితౌట్ మనీతో చేస్తే అది ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ కాదండి, సర్వీస్ ఆస్పెక్ట్ అవుతుందండి. ఇక్కడ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ అంటే ఓన్లీ ఫర్ బిజినెస్ సైడ్. ఓకే, బిజినెస్లో ఏదైతే బిజినెస్ మెయిన్ అబ్జెక్టివ్ ఏంటంటే వాట్ ఈస్ ద బిజినెస్ మెయిన్ అబ్జెక్టివ్ అంటే సింపుల్గా మనకి ప్రాఫిట్. అదేవిధంగా ఇక్కడ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ అనేది బిజినెస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని కలెక్ట్ చేసుకోవడం, లేదా రికార్డ్ చేయడం, లేదా అనలైజ్ చేయడం, ఇవన్నీ చేస్తే అవన్నీ తీసుకెళ్ళి మనం జర్నల్ ఎంట్రీస్ రాస్తామండి. జర్నల్ ఎంట్రీస్ మీకు సమ్ వస్తుందండి, ఇక్కడ నుంచి సమ్ కూడా ఉంది. జర్నల్ ఎంట్రీస్ అనేవి రాయడం జరిగింది. ఏంటి, ఇక్కడ మనకు వచ్చిన వ్యాపారంలో ఏదైతే బిజినెస్లో వచ్చిన ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని తీసుకొచ్చి ఎక్కడ రాస్తామండి, జర్నల్స్లో రాస్తాం. జర్నల్స్లో రాసినవి సపోజ్ టుడే జర్నల్ ఎంట్రీస్ ఎలా రాస్తామంటే మార్నింగ్ ఎవరో వచ్చి క్యాష్ ఇచ్చారు, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రాజు ఇచ్చి వెళ్ళిపోయారు. మనం ఎవరికో క్యాష్ పే చేసాం, క్యాష్ పే టు అర్జున్ అయిపోయింది. సేల్స్ టు రాము, ఒక పర్చేజెస్ ఫ్రమ్ కృష్ణ ట్రేడర్స్, ఇలా ప్రతిదీ రెంట్ పెయిడ్, డిస్కౌంట్ రిసీవ్డ్, అవన్నీ జర్నల్ ఎంట్రీస్లో రాసేసుకున్నాం. ఈరోజు డేట్ 6 వేసుకొని 6 డేట్ పెట్టుకొని రాసేసుకున్నాం. ఇవి మళ్ళీ అగైన్ వాళ్ళు వచ్చే ఏమన్నా ట్రాన్సాక్షన్స్ మళ్ళీ చేశారా, 6వ తారీఖున వచ్చాడు కృష్ణ అన్నవాడు లేదా అర్జున్ వచ్చాడు, వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చారా, లేదా ఎప్పుడైనా ఆ మంత్లో ఎప్పుడైనా వచ్చారా, అవి తీసుకెళ్ళి ఇక్కడ లెడ్జర్ పోస్టింగ్ చేస్తాం. లెడ్జర్లో ఎలా అంటే సపోజు
సాలరీస్ పే చేసాం, సాలరీస్ అకౌంట్ అంతా ఒక దగ్గర ఎవరెవరికి ఇచ్చామనేది, సేల్స్ జరిగినాయి, సేల్స్ అన్నీ ఒక దగ్గర, పర్చేజెస్ అన్నీ ఒక దగ్గర. అంటే ఇక్కడ లెడ్జర్ అనేసరికి ఇక్కడ ఉన్న ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అవి తీసుకొచ్చి ఇక్కడ రాయడం జరిగింది. అంటే సింపుల్గా అకౌంట్ అనేది ఇక్కడ వేయడం జరిగింది. ఏది లెడ్జర్లో టీ షేప్లో ఉంటుంది. అకౌంట్ ఎప్పుడు టీ షేప్లో ఉంటుంది. డెబిట్ క్రెడిట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ టైంలో ఆ మంత్లో ఏ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడెప్పుడు జరిగాయి, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని జరిగాయి అంటే క్యాష్ అకౌంట్ వేస్తే తెలిసిపోతుంది. అంటే విత్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవైలబుల్ ఇన్ జర్నల్ ఎంట్రీస్ అండ్ ఎంటర్ ఇంటూ లెడ్జర్. అంటే స్టెప్ బై స్టెప్ వస్తుంది కదండి. అలానే లెడ్జర్ పోస్టింగ్ అయిపోయిన తర్వాత అంటే లెడ్జర్లో ఏంటంటే దేనికి దానికి సపరేట్ చేస్తామండి, లెడ్జర్స్ వేస్తాం. టీ షేప్లో ఉంటుంది అకౌంట్. జర్నల్ ఎంట్రీ ఎలా ఉంటుందంటే డేటు పర్టికులరు, లెడ్జర్ ఫోలియో అంటే ఇక్కడ నెంబర్ అండి 1 2 3 జర్నల్స్ ఎన్ని జరిగినాయి, డెబిట్ క్రెడిట్. అది నేను ఆ టైం వస్తుంది సమ్ చెప్పేటప్పుడు ఫార్మేట్స్ నేర్పిస్తాను. ఇప్పటివరకు ఇలా ఫాలో అవ్వండి. ట్రాన్సాక్షన్స్ జరుగుతాయండి, ఆ ట్రాన్సాక్షన్స్ డే టు డే నోట్ చేస్తాం, ఆ తీసుకొచ్చిన లెడ్జర్ పోస్టింగ్ చేస్తాం. తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ అంటే హాఫ్ ఆఫ్ ద ఇయర్ కంప్లీట్ అయినాక ట్రయల్ బ్యాలెన్స్లో మనం డెబిట్ సైడ్ ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, నామినల్ అకౌంట్ ఫార్ములా గుర్తుకు రావాలి. మీకు క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ చెప్పాను నేను. అందులో నామినల్ అకౌంట్ ఫార్ములా ఏంటి, డెబిట్ ద ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ద ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అలానే ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ అనేసరికి ఫార్మేట్ ఉంటుందండి. ఫార్మేట్ పర్టికులర్స్, డెబిట్ క్రెడిట్. డెబిట్ సైడ్ ఎప్పుడు ఓకే వెన్ డూ యూ పోస్ట్ డెబిట్ సైడ్ ఎప్పుడు ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అండ్ అసెట్స్. డెబిట్ సైడ్ ఎప్పుడు అసెట్స్, ఎక్స్పెన్సెస్, లాసెస్ ఉంటాయండి. క్రెడిట్ ద ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. క్రెడిట్లో ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్ అండ్ లయబిలిటీస్. అది మర్చిపోతే నామినల్ అకౌంట్కి నేను ఫార్ములా యాడ్ చేశాను. అగైన్ ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్లో ఎలా వేస్తామంటే డెబిట్ సైడ్ డెబిట్ ద ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఇక్కడ డెబిట్లో. క్రెడిట్లో ఏం చూపిస్తాం, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అదేవిధంగా అకార్డింగ్ టు ట్రయల్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్ అసెట్స్, క్రెడిట్ సైడ్ లయబిలిటీస్ ఇవి ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఈక్వల్ అవ్వాలండి అమౌంట్. ఓకే డెబిట్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్, మన బేస్ ఫార్ములా డెబిట్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్. దాని ప్రకారం ట్రయల్ బ్యాలెన్స్ వేసేటప్పుడు రెండు ఈక్వల్ అమౌంట్స్ అయిపోవాలండి. అప్పుడు ట్రయల్ బ్యాలెన్స్లో ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే మనం చేయొచ్చు. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అని వస్తుంది, అప్పుడు చేయొచ్చు. ఈ సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇక్కడ నుంచి ట్రాన్సాక్షన్స్ని జర్నల్లోకి తెచ్చాం, జర్నల్ నుంచి లెడ్జర్కి తీసుకొచ్చాం, లెడ్జర్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్కి తీసుకురావడం జరిగింది. అసలు కదా ఇక్కడ ఉంటుందండి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. సార్ 8 స్టెప్స్ అన్నారు, ఇక్కడ 5 కనిపిస్తున్నాయి. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఫైనల్ అకౌంట్స్ అని అర్థం అండి. ఫైనల్ అకౌంట్స్ అంటే 9 మంత్స్ అయిపోయిన తర్వాత లేదా 10 మంత్స్ అయిపోయిన తర్వాత మార్చ్ వచ్చేస్తుందండి, ఫిబ్రవరి మార్చ్ వచ్చేస్తుంది అనుకోండి. మార్చ్లో మనం ట్యాక్స్ పే చేయడానికి ఎడిటింగ్ చేస్తామండి. ఎడిటింగ్ మీకు బీకాం వాళ్ళకి తెలుస్తుంది, ఎడిటింగ్ సబ్జెక్ట్ చదివి ఉంటారు. ఏ బిజినెస్ అయినా ఎడిటింగ్ చేయాలి, ట్యాక్స్ పే చేయాలి. ఓకే ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ టు పే ట్యాక్స్ అండ్ కాలిక్యులేట్ టు ఎడిటింగ్, రెండు చేయాలండి. ఎడిటింగ్ ఎందుకు చేస్తామండి, మన బిజినెస్లో ప్రాఫిట్ లేదా ఇన్కమ్స్ పెరిగినాయా తగ్గినాయా, ఎక్కడైనా లాస్ వచ్చిందా, ఎడిటింగ్ చేస్తేనే మనకు తెలుస్తుందండి. అదేవిధంగా ట్యాక్స్ పే చేయడం జరిగింది. ఎడిటింగ్ కంప్లీట్ అయితే ఇన్కమ్ బాగుందంటే ట్యాక్స్ డెఫినెట్గా పే చేయాలి. అలా అని తెలియాలి అంటే ఈ మార్చ్ ఎండింగ్కి వచ్చేసరికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, వీటికి మరో పేరు ఏంటంటే ఫైనల్ అకౌంట్స్ అనేది చేయడం జరుగుతుందండి. ఆ ఫైనల్ అకౌంట్స్ 3 టైప్స్ అండ్ సబ్ కేటగిరీస్. అది ఏంటంటే లాస్ట్లో ఉంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఆ 3 ఏవైతే స్టెప్స్ ఉన్నాయో ఆ 3 స్టెప్స్ మీదే మన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లేదా ఫైనల్ అకౌంట్స్ డిపెండ్స్ అయి ఉన్నాయండి. ఇది నేను మీకు నేర్పిస్తానండి. ఇది అకౌంటింగ్ సైకిల్ మాట. ఒక్కొక్కటి మీనింగ్ చూద్దాం. ఫస్ట్ ట్రాన్సాక్షన్స్. ట్రాన్సాక్షన్స్ చూస్తే మనకి ట్రాన్సాక్షన్స్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ స్టార్ట్ ద ప్రాసెస్. If there were no financial transactions, there would be nothing to keep track of. Transactions may include a debt payoff, any purchases or acquisition of assets, sales revenue or any expenses incurred. చెప్పాను కదండి, ఏదైనా సేల్స్ అవ్వచ్చు, అసెట్స్ అవ్వచ్చు, ఇన్కమ్స్ అవ్వచ్చు, గెయిన్స్, ఎవ్రీ ట్రాన్సాక్షన్ షుడ్ బి ఎంటర్డ్ ఇన్ టు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్.
అవన్నీ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అవుతాయండి. వితౌట్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మీన్స్ సర్వీస్ ట్రాన్సాక్షన్, విత్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మీన్స్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్. మర్చిపోతూ సింపుల్గా చెప్పాను, గుర్తుపెట్టుకోండి. ఆ ట్రాన్సాక్షన్స్ నోట్ చేసిన తర్వాత జర్నల్స్. జర్నల్ మీనింగ్ ఏంటి? జర్నల్ ఎంట్రీస్ విత్ ద transaction set in place. The next step is to record these entries in the company's journal in chronological order. In debiting one or more accounts and crediting one or more accounts, the debits and credits must always balance. ఇప్పుడే చెప్పానండి, జర్నల్ ఎంట్రీస్ అనేసరికి డెబిట్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్. ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇన్ టూ ఆస్పెక్ట్స్, డెబిట్ ఆస్పెక్ట్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్. మర్చిపోద్దండి, అందుకే నేను ఇక్కడ మీకు చెప్తున్నానండి. జర్నల్ ఎంట్రీస్ అంటే అనేసరికి మీకు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవ్రీ ట్రాన్సాక్షన్ షుడ్ బి డివైడెడ్ ఇంటూ టూ ఆస్పెక్ట్స్. ఫస్ట్ వన్ రిసీవింగ్ ఆస్పెక్ట్ అండ్ సెకండ్ వన్ గివింగ్ ఆస్పెక్ట్. డెబిట్ మీన్స్ రిసీవింగ్ ఆస్పెక్ట్, క్రెడిట్ మీన్స్ గివింగ్ ఆస్పెక్ట్. దాని ప్రకారం అకార్డింగ్ టు జర్నల్ ఎంట్రీస్ అనేవి రికార్డ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ప్రతిరోజు జరిగేవి డేట్ వేస్తాము, పర్టికులర్స్ రాస్తాము. డెబిట్ కాలం, క్రెడిట్ కాలంలో ఇవి చూపిస్తాము. ఏ ఎంట్రీస్ని రోజు ఇక్కడ జరిగే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని జర్నల్స్లో చూపిస్తాం. నేను చెప్తానండి, సమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి నేను స్టార్ట్ చేసినప్పుడు నేర్పిస్తాను మీకు. నెక్స్ట్ లెడ్జర్. జర్నల్లో అయిపోయిన ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో వాటిని పోస్టింగ్ టు ద లెడ్జర్. ద జర్నల్ ఎంట్రీస్ ఆర్ దెన్ పోస్టెడ్ టు ది జనరల్ లెడ్జర్ వేర్ ఏ సమ్మరీ ఆఫ్ all transactions to individual accounts can be seen. ఇక్కడ ఇండివిజువల్ నేను చెప్పాను, దేనికి దానికి సపరేట్గా అకౌంటెంట్స్ మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది. క్యాష్ అకౌంట్ షీ టైప్లో ఉంటుంది. లెడ్జర్ అనేది ఇప్పుడు అకౌంట్, లెడ్జర్ అకౌంట్స్ టీ షేప్లో ఉంటాయి. టీ అంటే ఏంటి? టీ ఇలా ఒక గీత ఇలా ఉంటుంది మా టీ, సింపుల్గా చెప్పాలంటే. ఆ టీని ఇగండి టీ షేప్. ఫర్ ఎగ్జాంపుల్ టీలో రైట్ సైడ్ వచ్చేసరికి క్రెడిటర్, డెబిట్ సైడ్ వచ్చేసరికి ఇది లెఫ్ట్ సైడ్ డేటర్ ఉంటుందండి. టీ షేప్లో ఉంటుంది లెడ్జర్. ఇప్పుడు మనకి వాటిని క్యాష్ అకౌంట్ కానీ 1 మంత్, ఇప్పుడు జనవరి 1 నుంచి జనవరి 31 వరకు ఒక 10 ట్రాన్సాక్షన్ జరిగాయి. సేల్స్ అకౌంట్ అని సపరేట్గా, పర్చేజెస్ అకౌంట్ అని సపరేట్గా, క్యాష్ అకౌంట్ అని సపరేట్గా, దానికి సపరేట్గా చూపించాలండి ఇక్కడ లెడ్జర్లోనే. అవి నేను ప్రాబ్లమ్ స్టార్టింగ్ చెప్తాను. నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్ విచ్ మే బి క్వార్టర్లీ, మంత్లీ ఆర్ ఇయర్లీ డిపెండింగ్ ఆన్ ది కంప్లీట్. చెప్పాను, హాఫ్ ఆఫ్ ది ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత కానీ, లేదా 9 months క్వార్టర్లీ కానీ ఆర్ ఇయర్లీ కానీ, డిపెండింగ్ ఆన్ ది కంపెనీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఈ టోటల్ బ్యాలెన్స్ ఈజ్ కాల్కులేటెడ్ ఫర్ ద అకౌంట్స్. ఆ బ్యాలెన్స్ని కాల్కులేట్ చెప్పాను ఫార్ములా కూడా. ఫార్ములా ఏంటంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ అసెట్స్, క్రెడిట్ డెబిట్ ద ఆల్ ఎక్స్పెన్సెస్, లాసెస్ అండ్ అసెట్స్ అండి. క్రెడిట్ సైడ్ ఆల్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్ అండ్ లైబిలిటీస్. మర్చిపోద్దండి, సింపుల్గా చెప్పాలంటే నామినల్ అకౌంట్ ఫార్ములా ఉంటుందండి. ఆ ఫార్ములా మీదే ట్రయల్ బ్యాలెన్స్ బేస్ అయి ఉంటుంది. నేనేం చేశాను, ఎక్స్ట్రా మరి డెబిట్ సైడ్ అసెట్స్ వస్తాయండి, క్రెడిట్ సైడ్ లైబిలిటీస్ వస్తాయి. నేనేం మార్చలేదు. ఆ ఫార్ములా ఏదైతే ప్రీవియస్ క్లాస్లో చెప్పానో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక అసలు కాదు ఎక్కడి నుంచి ఉంటుందండి మనకి ఫైనాన్షియల్ లేదా ఫైనల్ అకౌంట్స్, లేదా సింపుల్గా చెప్పాలంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఇవి 3 సబ్ కేటగిరీస్ అండి. ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ట్రేడింగ్ అకౌంట్ అనేది ఇది ఏదైనా ఫైనల్ అకౌంట్స్ అనేది ఫైనల్ అంటే సంవత్సరం చివరిలో తయారు చేసేవి అని అర్థం. ఫస్ట్ ఇందులోనే సబ్ కేటగిరీస్లో ట్రేడింగ్ అకౌంట్స్ తయారు చేస్తుంది. చాలా కంపెనీలు ట్రేడింగ్ అకౌంట్, పిఎల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ తెలియజేస్తాయండి. ఈ ఫైనల్ అకౌంట్స్ వల్ల యూజ్ ఏంటంటే కంపెనీ పొజిషన్ లేదా ఆర్గనైజేషన్ పొజిషన్ వ్యాపారం ఏదైతే అభివృద్ధి చెందుతుందా, లేదా డెవలపింగ్ స్టేజ్లో ఉందా, లేదా ఫెయిల్యూర్ స్టేజ్లో ఉందా అనేది మనకి ఈ త్రూ రికగ్నైజింగ్ టు ఫైనల్ అకౌంట్స్. మర్చిపోతూ ఇందులో ట్రేడింగ్ అకౌంట్ చూద్దాం. మీనింగ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ ఈజ్ ఏ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ మీకు నేను నేర్పించాను ఫార్ములా. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఈజ్ పార్ట్ ఆఫ్ ఏ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇట్ ఈస్ జనరల్లీ ప్రిపేర్డ్ టు ఫైండ్ ద గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్. ఏం తయారు చేస్తాం ట్రేడింగ్ అకౌంట్ ద్వారా మనకి ఫైనల్గా ఏం తెలుస్తుంది, గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్ ఆఫ్ బిజినెస్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్. త్రూ ట్రేడింగ్ అకౌంట్ రికగ్నైజింగ్ టు గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్. ఎలానా
సేమ్ అండ్ ఫార్మేట్ టీ షేప్ అకౌంట్ ఉంటుంది. డెబిట్ క్రెడిటర్, డెబిట్ సైడ్ ఏమొస్తాయి, క్రెడిట్ సైడ్ ఏమొస్తాయి. డెబిట్ సైడ్ డెబిట్ ద ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ద ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అది మర్చిపోతుంది. స్టాక్ కొంటాము, స్టాక్ వస్తుందని ట్రేడింగ్ అకౌంట్ అంటే ట్రేడింగ్ అకౌంట్లో బిజినెస్ మొదలు పెట్టేటప్పుడు స్టార్టింగ్ ఏవైతే మనం చేస్తామో అవన్నీ ఇందులో వస్తాయండి. ఓపెనింగ్ స్టాక్ వస్తుంది, పర్చేజెస్ స్టాక్ వస్తుంది, పర్చేజెస్ రిటర్న్స్ వస్తుంది, వేజెస్, సేల్స్ రిటర్న్స్, క్యారేజ్ ఇన్వర్డ్స్, రాయల్టీ, గ్రాస్ ప్రాఫిట్ అండ్ లాస్. ఒకటండి, వీటికి ఫార్మేట్స్ ఉంటాయి. ఫైనల్ అకౌంట్స్ అండ్ సమ్స్ వస్తాయండి ఎగ్జామ్లో, ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు ఆ ఫార్మేట్స్ మీకు నేర్పిస్తాను నేను. ప్రాబ్లమేటిక్ అండ్ నెక్స్ట్ థియరీ అయిపోతుంది ఇంకా. ఓకే, నెక్స్ట్ ఇది ట్రేడింగ్ అకౌంట్ అండి. ఇవన్నీ వస్తాయి ఈ అకౌంట్ ఫార్మేట్లో. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఫస్ట్ అయిపోయింది కానీ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సేమ్ ఫార్ములా, నామినల్ అకౌంట్ ఫార్ములా అనేది. ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈజ్ ప్రిపేర్డ్ టు show the costs that have been incurred throughout the year. For example, rent building అండి, రెంట్ పే చేయాలి, వేజెస్, ఎంప్లాయీస్కి వేజెస్, లైటింగ్ అండ్ హీటింగ్. అక్కడికి సంబంధించిన ఇండస్ట్రీస్ ఉండొచ్చు మనకి, పరిశ్రమలు అంటాం కదా, అక్కడికి నీడ్ ఒక ఇండస్ట్రీ పెట్టామంటే లైటింగ్ అవసరం అండి, హీటింగ్ అవసరం అండి, వాటర్ ఫెసిలిటీ అవసరం అండి, ఫ్యూయల్ అవసరం అండి, ఇవన్నీ వస్తాయి. అవన్నీ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపిస్తాం. డిప్రిసియేషన్ అవ్వచ్చు, డిస్కౌంట్ రిసీవ్డ్ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ పెయిడ్ అవ్వచ్చు. ఓకే, ఇవన్నీ వస్తాయండి. బ్యాడ్ డేట్స్ అవ్వచ్చు. దీస్ కాస్ట్స్ ఆర్ టేకెన్ అవే ఫ్రమ్ ద గ్రాస్ ప్రాఫిట్ టు గివ్ ద నెట్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్. అంటే ట్రేడింగ్ అకౌంట్ అయితే గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్ అనేది ఇస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ చెప్తుంది, మర్చిపోద్దండి. ఇంపార్టెంట్ పాయింట్స్. ట్రేడింగ్ అకౌంట్ అయితే మనకి ఏం తెలుస్తుంది, గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అయితే నెట్ ప్రాఫిట్ అండ్ నెట్ లాస్ తెలుస్తుంది, మర్చిపోద్దు. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ఆర్ కంబైన్డ్ అకౌంట్స్ వేర్ బోత్ ద గ్రాస్ అండ్ నెట్ ప్రాఫిట్స్ ఆర్ కాలిక్యులేటెడ్. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అదే, నెట్ ప్రాఫిట్ కానీ నెట్ గ్రాస్ కానీ కాలిక్యులేట్ చేయాలి. పిఎల్ అకౌంట్లో చెప్తాయి. ఇవి ట్రేడింగ్ అకౌంట్, పిఎల్ అకౌంట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్, లాసెస్, క్రెడిట్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ తెలుస్తాయండి. మనకి అసెట్స్ ఎన్ని, లైబిలిటీస్ ఎన్ని తెలియాలి. హౌ టు కాల్కులేట్ ద లైబిలిటీస్ అండ్ అసెట్స్, ఫస్ట్ అవే తెలియాలండి మనకి. ఓకే, మన కంపెనీ పొజిషన్ అంతా ఎక్కడ ఉందండి, అసెట్స్ ఎంత, లైబిలిటీస్ ఎంత. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం బిజినెస్ అనేది స్టాక్తో మొదలు పెడతాం. స్టాక్ అనేది కూడా మనకి అసెట్టే. ఎందుకంటే మనకున్న ఒక 10 lakhs రూపీస్ క్యాపిటల్ ఉందనుకోండి, అది కన్వర్టెడ్ టు స్టాక్ రూపంలోకి మారి మనం సేల్స్ చేసుకొని దాని మీద ప్రాఫిట్స్ని గెయిన్ చేస్తున్నాం. అది మర్చిపోద్దు. అందువల్ల ఏంటంటే అక్కడ ఉన్న స్టాక్ ఏదైతే ఉందో అది మనకి ఎస్సెట్ అండి, మర్చిపోవద్దు. ఓకే, వాట్ ఈజ్ ఏ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ మనకి ఏం చేస్తుందంటే కంపెనీ పొజిషన్ చెప్తుందండి. అది లాభాల్లో ఉందా, నష్టాల్లో ఉందా. ఎలా కంపెనీ పొజిషన్ చెప్తుంది, అసెట్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, అసెట్స్ బాగా పెరుగుతున్నాయి అంటే ప్రాఫిట్స్ బాగా వస్తున్నాయి, కంపెనీ పొజిషన్ బాగుంది. లైబిలిటీస్ విపరీతంగా పెరిగిపోయి అసెట్స్ తగ్గిపోయింది అంటే లైబిలిటీస్ విపరీతంగా పెరిగిపోయి అసెట్స్ తగ్గిపోయి అప్పుడు అప్పులు పాలవుతుంది, ఇండస్ట్రీ క్లోజ్ అయిపోతుంది, ఇంకా ఆ కష్టం అని అంటమాట. చూడండి, వాట్ ఈస్ ఏ బ్యాలెన్స్ షీట్. ద పర్పస్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్ ఈస్ టు రిపోర్ట్ హౌ ద రిసోర్సెస్ టు రన్ ద operations of the business were acquired. The balance sheet helps to assess the financial risk of a business, and the simplest way to describe it is given by the accounting equation. Simply assets is equal liability plus equity. Assets and asset and liability plus equity. Simply liability means obligations contracted by an organization, just like assets. Liabilities can be current and non-current. ఇక్కడ ఏదైతే ఉందో మనకి అసెట్స్లోని ఫిక్స్డ్ అవ్వచ్చు, కరెంట్ అసెట్స్ నేను చెప్పానండి. అవి ఏదైనా దాని లైబిలిటీ కింద చూసుకోవడం జరిగింది అన్నమాట. అదేవిధంగా మనం కరెంట్ అంటే, నాన్ కరెంట్ అంటే బ్యాంక్ లోన్స్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్స్ ఇవన్నీ వస్తాయి. అవి మనం రిటర్న్ చేయాలి కదా, క్రెడిటర్స్, సన్ క్రెడిటర్స్ ఇవన్నీ. ఈక్విటీ, అమౌంట్ ఆఫ్ మనీ ఆర్ రిసోర్సెస్ అండ్ టు అన్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఏంటంటే ఈక్విటీ అనేసరికి సమ్ ఆఫ్ లిక్విడ్ అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ అవుతుందండి. సింపుల్గా ఇవంతా ఇక్కడ మీకు అర్థం కాలేదంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి. లైబిలిటీస్ అంటే లాస్, అసెట్స్ అంటే ప్రాఫిట్. అసెట్స్ బాగా పెరిగితే బిజినెస్ బాగుంది, లైబిలిటీస్ తగ్గిపోతే బిజినెస్ బాగాలేదు. ఇది కాలిక్యులేట్ చేయడానికి బ్యాలెన్స్ షీట్ని యూజ్ చేస్తాం. బ్యాలెన్స్ షీట్ రిపోర్ట్ అంటాం. ఫైనల్ రిపోర్ట్ ఇక్కడ నుంచి తెలుస్తుంది. సింపుల్ ఫార్ములా అసెట్స్ ఈజ్ ఈక్వల్ లైబిలిటీ ప్లస్ ఈక్విటీ. ఇలా నోట్ చేసుకోండి.
ఓకే, ఈ డేటా ఏం అవసరం సింపుల్గా ఈ లేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నోట్ చేసుకోండి. ఓకే, ఎనీవే ఇది టుడే క్లాస్ మనకి. ఇవి సమయం వచ్చినప్పుడు ఆ టాపిక్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి సమ్స్, అప్పుడు నేను స్టార్ట్ చేస్తానండి, ఇవన్నీ చెప్పను. ఇది టుడే క్లాస్ మనకి. అదేవిధంగా మన క్లాస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ ఎక్కడైతే క్లాసెస్ అవైలబుల్గా లేవో, ఎవరు కాలేజెస్ రీఓపెన్ కాలేదు కాబట్టి మన క్లాసెస్ని ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకే, ఎక్కడైనా లాంగ్లో ఉన్న వాళ్ళకి. ఇదండి టుడే మన క్లాసు. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.